హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చాలా క్రిస్పీగా ఉండే ఆనియన్తో పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఆనియన్స్ని ఇలా వాటర్లో వేసి పీల్ చేసుకుని బాగా వాష్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా సన్నగా ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకుంటే మనకి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఇంత సన్నగా ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి ఒక బౌల్లో వేసుకుని ఉంచుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుని బాగా వాష్ చేసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకున్న బౌల్లోనే మనం పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా జీలకర్రని తీసుకుని అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసేసి దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేయాలండి. తర్వాత దీనిలోకి 1 ఇంచ్ అల్లాన్ని ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల మనకి బాగా ఫ్లేవర్ అనేది అల్లం ఫ్లేవర్ తెలుస్తుందండి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. బాగా ఆనియన్స్ని చేత్తో నొక్కుతూ బాగా కలపాలి. అలా కలపడం వల్ల మనం సాల్ట్ వేసాం కదండి, ఆనియన్స్కి బాగా సాల్ట్ పట్టి ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి పిండి కలపడానికి వాటర్ అనేది ఇంకా అవసరం పడదు. ఆనియన్స్తో ఉండే వాటర్తోనే మనం పిండి మొత్తం కూడా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు వరకు శనగపిండి అండి, ఇది ఒక 200 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను నేను. దీనిలోకి ఒక 2 స్పూన్ల బియ్యం పిండి అండి. బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది ఆనియన్ పకోడీ అనేది. ఇలా వేసుకుని మనం ఈ ఆనియన్స్తో వచ్చిన వాటర్తోనే పిండి మొత్తాన్ని చాలా గట్టిగా కలిపేసుకోవాలి. ఇంకా ఒక్క చుక్క మనకి వాటర్ కూడా మనకి పిండి కలపడానికి అవసరం అవ్వదండి. ఇలా గట్టిగా నొక్కుతూ పిండిని కలపడం వల్ల మనకి పిండి అంతా కూడా ఈక్వల్గా కలిసిపోతుంది. చేత్తో ఇలా బాగా ఒత్తుతూ పిండి కలుపుకోవాలండి. చూడండి, పిండి అంతా కూడా చాలా బాగా ఈవెన్గా కలిసిపోయింది. మనం పిండి వేయకముందే ఆనియన్స్ని బాగా ఒత్తుతూ చేత్తో కలుపుకుంటే మనకి పిండి కలిపేటప్పుడు చాలా ఈజీగా కలిపేసుకోవచ్చండి. చూడండి, పిండి అంతా కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పకోడీలా వేసుకుంటే మనకి క్రిస్పీగా చాలా ఈజీగా 10 నిమిషాల్లో ఆనియన్ పకోడీ అనేది రెడీ అయిపోతుందండి. అచ్చంగా బయట మార్కెట్లో కొన్నట్టుగానే ఉంటుందండి. పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఎర్రగా వేయించుకుంటే చాలా క్రిస్పీగా ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. 10 నిమిషాల్లో మీకు రెడీ అయిపోతుంది ఈవినింగ్ స్నాక్ అయితే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.